పెగాసస్ నిఘా నిజమే. 2018-19 మధ్య భారత్లో 100 మంది ప్రముఖులపై నిఘా పెట్టారు. అప్పటి పాలక పక్షాలతో ఒప్పందం కుదిరిగా స్పైవేర్తో ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ మేరకు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ చెప్పిందే నిజమైంది. 2018-2019లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమని నిర్ధారణ అయింది. భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్కు చెందిన ఓ గ్రూపు పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ భాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్ రూపొందించిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ జాబితాలో పెగాసస్ను ఉపయోగించిన దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉండటం గమనార్హం. 2018-19లో భారత్లో 100 మంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్ఓ గ్రూపు పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా 58 కోట్లు ఎన్ఎస్ఓ గ్రూపునకు చెల్లించాయి. ఎన్ఎస్ఓ గ్రూపు నుంచి ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1223 మందిపై నిఘా పెట్టింది. వారిలో 100 మంది భారత్కు చెందిన వారే కావడం గమనార్హం. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది. దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. వాటిని చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే నాడు వైఎస్ఆర్సీపీ చెప్పింది నిజమేనని మెటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది. 2018-2019లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ను ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొంతకాలం క్రితం రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు ప్రతినిధులు తనను సంప్రదించారని మమతా బెనర్జీ తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్లు కూడా వెల్లడించారు. బెంగాల్లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్ఎస్ఓ గ్రూపు ప్రతినిధులు కోరారని చెప్పారు. కానీ తాను తిరస్కరించినట్లు ఆమె అసెంబ్లీలో ప్రకటించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ను ఉపయోగించినట్లు స్పష్టమైంది.